హలో అందరికీ. ఇంకా ఇవాళ అయితే నేను మార్నింగ్ టీ తాగేసినాక ఇంకా ఏం చేయాలా టిఫిన్ ఎప్పుడైతే ఇడ్లీకి కానీ దోశకి కానీ సాటర్డే రాగానే నేను నానబెట్టేసాను అనమాట. ఇంకా 2 డేస్ అయిపోతుంది కదా అన్నట్టు. కాకపోతే నేను నానబెట్టడం మర్చిపోయాను నిన్న. అందుకని ఇంకా బ్యాంబినో వేస్తున్నాను అనమాట. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆయిల్ వేసిన, కరివేపాకు, ఆనియన్, పచ్చికాయలు, ఎండుమిర్చి వేసేసుకొని అది వేగినాక ఇంకా టమాటోస్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా వేగుతుంది కదా, ఇంకా కొత్తిమీర వేసేసుకున్నా. కొత్తిమీర ఎప్పుడు ఆయిల్లో వేసుకుంటే మనకు స్మెల్ అలాగే ఉంటుంది అనమాట. లాస్ట్లో మనం డెకరేషన్కి వేస్తాం కదా, అంతకంటే ముందు కొంచెం ఆయిల్లో కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసేసుకున్నాను అనమాట. ఇంకా వాయిస్ ఇస్తున్నా, మా పాప ఏడుస్తుంది అక్కడ. ఇంకా తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నా, కొంచెం ధనియాల పొడి వేసుకున్నా, మనకు తగినంత వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఇంకా వాటర్ మసిలిపోయింది. తర్వాత నేను బ్యాంబినో ఫస్టే వేయించుకున్నాను అనమాట. బ్యాంబినో వేయించుకుంటే మనకు మెత్తగా కాదనమాట, ఇట్లా పొడి పొడి వస్తుందనమాట. ఇంకా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా ఆల్రెడీ టమాటా పప్పు చేశాను. ఇంకా పప్పు వీడియో తీయలేదు, పప్పే కదా అనేసి ఇంకా పొటాటో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా 4 ఉండే, అవి మాత్రమే ఏదో పప్పుకి అంచుకి అవుతుంది కదా అన్నట్టు చేసేసినాను. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఇంకా పొటాటోస్ డైరెక్ట్ వేసేసిన. ఇప్పుడు జీలకర్ర ఆలు అట్లా డెకరేషన్ లాగా వేసేదాన్ని. ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకున్నాను. అది వేగుతుంది. సింపుల్గా వేసిన అనమాట. అయిపోయింది. ఇంకా ఉడికిందా లేదా అని చూస్తున్నాను అనమాట. మనం ప్యాన్లో, ఇట్లాంటి ప్యాన్లో వేస్తే తొందరనే ఉడికిపోతుంది. ఎందుకో నార్మల్ వేరే కడాయిలలో వేస్తే అతికిపోతుంది కదా అడుగులో. ఇట్లా వేస్తే అయితే మంచిగా అవుతుంది అనమాట. ఇంకా తొందరగా అయిపోయింది. నాకైతే ఈజీ అవుతుంది ప్యాన్ తీసుకున్నప్పటి నుంచి. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రై ఇంకా టమాటా పప్పు ఉన్నా కానీ మా ఆయన ఆమ్లెట్ అడిగాడు అనమాట. ఇంకా ఆమ్లెట్ వేసి ఇచ్చేసినాను. ఆమ్లెట్ అయిపోయింది. ఇంకా 2 వేసి పక్కన పెట్టేసినాను అనమాట. మీరేం చేసుకున్నారు లంచ్లోకి? నేనైతే ఇది చేసిన. ఫస్టే టమాటా పప్పు మార్నింగే వేసేసిన అనమాట. ఇది వచ్చేసి టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి మా అమ్మ వేసి పంపించింది అనమాట. సూపర్ ఉంది, చాలా టేస్ట్ అనిపించింది. ఏం కర్రీస్ లేకుండా ఇట్లాంటి పచ్చళ్ళు ఉంటే వేసుకొని తినేసేయచ్చు. ఇంకా ఆమ్లెట్ వేసినాం కదా, ఆమ్లెట్ రైస్ అవుతుంది.